హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, వాయిస్ సింక్ అదే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్స్క్లూడ్ చేయండి. అయితే టాపిక్లోకి వెళ్తే ఈరోజు జీటీ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్ మ్యాచ్ జరిగింది. అదే పంజాబ్ 11 మ్యాచ్ జరిగింది. అయితే ఫస్ట్లో ఓపెనింగ్ వచ్చిన బ్యాట్స్మెన్స్ పర్లేదు, స్కోర్ కొంచెం రన్ రేట్ పెంచుదాం అనుకున్నారు. కానీ ఒక అతను ఫస్ట్ ఓవర్లోనే వెళ్ళిపోయాడు. అదే ఫస్ట్ థర్డ్ ఓవర్లో వెళ్ళిపోయాడు. తర్వాత శ్రేయస్ అయ్యారు ప్లస్ ఇంకొక అతను కలిసి మంచి పార్ట్నర్షిప్ 60 to 70 రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు. అతని పేరు గుర్తొస్తలేదు. 47 రన్స్ కొట్టాడు. 47 రన్స్ 24 బాల్స్ మామూలుగా కొట్టలేదు. ఒక 4-5 సిక్స్లు 4లు మంచి బాల్ కనెక్ట్ చేస్తున్నాడు. కానీ ఏంటంటే 50 కొట్టే ప్రాసెస్లో రషీద్ ఖాన్ చేతిలో అవుట్ అయిపోయాడు 7th ఓవర్ దగ్గర. 7th ఓవర్ దగ్గరికి వచ్చేటప్పటికి 85 for 2 runs 2 వికెట్స్ ఉండే. తర్వాత అది కొంచెం రన్ రేట్ బాగానే ఉంది. 12.42 రన్ రేట్తో రన్ అవుతుంది. 8th ఓవర్కి వచ్చేటప్పటికి మంచిగానే ఆడారు. శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ బాల్ 4 కొట్టాడు. తర్వాత సింగిల్స్ 2-1 తీశాడు. అప్పటికి స్కోర్ మళ్ళీ 12.42కి వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ ఓవర్ సాయి కిషోర్ వేసేటప్పటికి ఫస్ట్ బాల్ రన్ వచ్చింది. తర్వాత 2-3 బాల్ 0 వచ్చింది. లాస్ట్ బాల్ 1 రన్ వచ్చింది. రన్ రేట్ పడిపోయింది, 11.42 పడిపోయింది. 2 రన్సే వచ్చింది. 96 for 2 అంటే మధ్యలో ఒక ఓవర్లో బ్యాటింగ్ హిట్టింగ్ జరిగింది కాబట్టి 96 for 2 ఉంది. అయితే ఇప్పుడు 9.1 ఓవర్ 100 for 2, దాదాపు 9.1 ఓవర్కి 100 తీసుకొచ్చాడు. ఉమర్ జాయి 12 రన్లు కొట్టున్నాడు. శ్రేయస్ అయ్యర్ 28 runs 16 balls కొట్టున్నాడు. అయితే ఇక్కడ ఓవరాల్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ స్ట్రాటజిక్ టైం అయ్యేటప్పటికి మంచి బ్యాటింగ్ చేశారు. ఎందుకంటే ఫస్ట్ 6 అవర్స్లో మంచి బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశారు. ఎవరు? శ్రేయస్ అయ్యర్, ఇంకొక అతను ఓపెనింగ్ బ్యాట్స్మెన్, అతని పేరు గుర్తు రావట్లేదు, గుర్తుకొస్తే మెన్షన్ చేస్తా. సో వాళ్ళిద్దరు మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్న ప్రాసెస్లో అంటే మంచి కనెక్షన్, ప్రతి ఓవర్లో ఒక 10 to 15 runs మంచి క్రియేట్ చేయడము, రన్నింగ్ చేయడము. కానీ శ్రేయస్ అయ్యర్ ఏంటంటే చాలా మిస్హిట్స్ చేస్తున్నాడు. మిస్హిట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే అతనికి ఒక దగ్గర ఇది 8th ఓవర్లో జస్ట్ ఒక రన్ షాట్ బాల్ టబ్ అవ్వడం వల్ల మిస్ అయింది. లేకపోతే శ్రేయస్ అయ్యర్కి డబ్ల్యూ అయింది, ఎల్బిడబ్ల్యూ ఒక ఛాన్స్ వచ్చింది, అది వికెట్లు మిస్ అవ్వడం తప్ప. సో ఆ టైప్ ఆఫ్ బ్యాటింగ్ చేస్తున్నాడు శ్రేయస్ అయ్యర్, మిస్ హిట్ చేస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మ్యాక్స్వెల్ వచ్చినా కూడా హిట్టింగ్ ఎప్పుడు కొడతాడో ఏం చేస్తాడో అర్థం కాదు. సో నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటనుకుంటే, ఇంతకుముందు చెప్పినంటే బ్యాటింగ్ ఎందుకు చెప్పానో ఇంతకుముందు వీడియోలో నేను, ఇది టాస్ మెయిన్ ఫ్యాక్టర్ పనిచేస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళకి ప్రాబబిలిటీ తక్కువ ఉంటుంది, సెకండ్ బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళకి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది అని చెప్పాను కదా. సో గుజరాత్ టైటన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. సో బ్యాటింగ్ వీళ్ళు స్టార్ట్ చేశారు, మంచి స్టార్టే వచ్చింది. మంచి స్టార్ట్ ఇప్పుడు వరకు చెప్పుకోవాల్సింది అంటే 9.3 ఓవర్స్కి 100 runs కొట్టడం అనేది గ్రేటే. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యే టైంకి పంజాబ్ మేబీ 220, 230, 240 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదే హిట్టింగ్ మెయింటైన్ చేస్తే శ్రేయస్ అయ్యర్ ఇంకో 4 to 5 hours నిలబడితే గ్రీస్లో ఈ స్కోర్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని మనం తప్పుపట్టక్కర్లేదు. సో అది శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతుంది. ఇప్పుడే చూస్తున్నాను 9.4 ఓవర్స్ దగ్గర 104 for 2 అంటే హిట్టింగ్ బాగానే చేస్తున్నారు, స్ట్రైకింగ్ బాగానే చేస్తున్నారు. రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ కొంచెం తీయట్లేదు, కానీ వీళ్ళు ఏంది స్ట్రైక్ మీద ఇంపార్టెన్స్ అంటే హిట్టింగ్ మీద ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో అలా రన్ అవుతుంది. ఓవరాల్గా 9.4 ఓవర్స్కి వచ్చేటప్పుడు 104 for 2. సో ఇప్పుడే 10 hours కంప్లీట్ అవ్వడం జరిగింది. 10 hours రన్ రేట్ 10.48 రన్ రేట్కి పడిపోయింది. అంటే 2 runs 2.4 రన్ రేట్ పడిపోవడం. తర్వాత ఏంటంటే స్ట్రైక్ ఆటోమేటిక్గా మిడిల్ ఓవర్స్ స్ట్రైక్ తగ్గుతుంది. ఎందుకంటే ఫస్ట్ 6 అవర్స్లో మంచి హిట్టింగ్ చూస్తాను. ఎందుకంటే ఇన్నర్ సర్కిల్లో ఫీల్డర్స్ ఉంటారు కాబట్టి, అదర్ సర్కిల్స్లో ఉండరు కాబట్టి, అదే అవుట్ సైడ్ ది ఫీల్డ్ ఉండరు కాబట్టి వీళ్ళు కొట్టడానికి ఈజీ ఛాన్సెస్ ఉంటాయి, హిట్టింగ్ ఎక్కువ పోతాయి. కొట్టినా కూడా బౌండరీ దగ్గర క్యాచ్ పట్టుకోవడానికి ఎవరు ఉంటారు కాబట్టి స్కోర్ ఎక్కువ ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది. కానీ ఈ రీసెంట్ 6 hours నుంచి 4 hours దాకా మిగిలిన తర్వాత వాళ్ళు బ్యాట్స్మెన్స్ కొట్టడానికి ట్రై చేసిన చుట్టూ ఫీల్డర్స్ ఉంటారు కాబట్టి చూసుకొని ఆడాల్సి వస్తుంది. దాంతో ఏమవుతుందంటే నెక్స్ట్ వచ్చే 4 hours మ్యాచ్ బిల్డ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ ఛాన్స్ క్రియేట్ చేసుకుంటారని చూద్దాం. సో ఇప్పుడు 10 hours ఇది ఏంటంటే 104 for 2 రన్ రేట్ 10.4 ఓవర్స్ ఉంది. మంచి ఎకానమీలో వేరే సాయి కిషోర్ అనే బౌలర్ బౌల్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ వస్తే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.